August 15th. ప్రతిసారి జరిగే పంచాయతీ, కొత్తగా ఏమీ చెప్పట్లేదు, బట్ లెట్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్. ఆబ్వియస్లీ ఉండాలి. ప్రతిసారి సంక్రాంతికి జరుగుద్ది, ఈసారి ప్రతి నెల జరుగుతుంది ఏంటో. అంటే జనరల్ గా August 15th అనే డేట్ మనము 1 year గా వినేది పుష్ప 2 అనేది వస్తుందని చెప్పేసి అనుకున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేట్. దానికోసం ఈవెన్ హిందీలో కూడా వాళ్ళు భయపడి పెద్ద పెద్ద సినిమాలే పోస్ట్పోన్ అన్నాయి పుష్ప 2 వస్తుందని చెప్పేసి. సో ఎప్పుడైతే పుష్ప 2 పోస్ట్పోన్ అయిందనుకో, వెంటనే చుట్టన్ని ఒకటేసారి దూకినట్టుగా మళ్ళీ దూకుతున్నాయి అనమాట. ఈసారి కూడా నో డౌట్ అబౌట్ ఇట్, పెద్ద సినిమా, వేరే లెవెల్ వీకెండ్, అది సూపర్ వస్తుంది. కానీ ఎన్ని సినిమాలు వెళ్ళగలుగుతాం, అండ్ ఆల్సో ఎన్ని సినిమాలకి ఇష్యూ వస్తుంది అంటే, లైక్ టెక్నికల్ చెప్పాలంటే అన్ని లాంగ్వేజెస్ లో గట్టిగా మాట్లాడుకుంటే 4 సినిమాలు పెద్దగా రావడం. అంటే మన తెలుగు సినిమా 2 ఉన్నాయి కాబట్టి మనకి 4వది ఇంకోటి పెద్దది అనిపిస్తుంది, బట్ స్టిల్ 4 అయితే గ్యారంటీ అనిపిస్తుంది. ఒకటి డబుల్ స్మార్ట్, బికాస్ ఇట్ ఇస్ సీక్వెల్ అండ్ వాట్ ఈస్ హిట్ కాంపౌండ్ మీద వస్తుంది కాబట్టి. నాకు ఆ సినిమా మీద పర్సనల్ గా అంత ఎక్సైట్మెంట్ లేదు. నో ప్రాబ్లం, హ్యావ్, నాకు దాంట్లో ఇబ్బంది లేదు. అందరూ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో లేదో తెలియదు నాకు ప్రస్తుతానికి మాత్రం. ఇక్కడ సాంగ్స్ అంత బాగా పేలట్లేదు, సో అది వేరే విషయం. అది కాకుండా నెక్స్ట్ వచ్చేది తంగళ ట్రైలర్. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మాత్రం నాకు మైండ్ పోయేలా అనిపించింది. బాగులేదు ఇట్లున్నా కానీ వీళ్ళు వెయిట్ చేసి ఎప్పుడో జనవరి 11th 26th తర్వాత మళ్ళీ ఏప్రిల్ అన్నారు. మాకు స్కూళ్ళల్లో సకల జనుల సమ్మె అని చెప్పేసి ఒకటి జరిగింది 7th class లో. అట్లా ఒకటేసారి అన్ని స్కూల్ అన్ని బంద్ అయిపోయినాయి ఒక 2 months లో. వీళ్ళు అట్లా బంద్ చేసుకొని కూర్చున్నారు అనమాట ఒక రిలీజ్ డేట్ కోసం. అట్లా ఆగి August 15th వస్తున్నారు. అదొకటి అనుకుంటే హిందీలో స్త్రీ 2 చిన్న సినిమా కాదు భయ్యా, దాన్ని మాత్రం చిన్న సినిమా అనుకుంటే మాత్రం తక్కువ అంచనా వేస్తే మాత్రం పెద్ద పెట్ట పెడతారు. హైదరాబాద్ లో కూడా స్క్రీన్స్ ఇంకా స్త్రీ 2 ఆడేసుకుంటా హైదరాబాద్. అరే నిజం చెప్పాలా, ఈ 3 సినిమాలలో మై మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈ స్త్రీ 2 రైట్ నౌ. మామూలుగా ఉండదు అసలు. మొన్న వచ్చిన టీజర్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. మైండ్ బ్లోయింగ్ మామూలు అసలు. అసలు ఆ కామెడీ అంతా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఒక సినిమాటిక్ యూనివర్స్ లో జరుగుతుంది అనమాట. అదొకటి అనుకున్న తర్వాత యాజ్ యూజువల్ రీమేక్ మిస్టర్ బచ్చన్ రీమేక్ వస్తుంది రవితేజ గారు. సో ఈ పెద్ద 4 సినిమాలు అనమాట. ఇవే కాకుండా హిందీలో వేదా సినిమా వస్తుంది, దానికి కొంచెం కొన్ని ఏదో సెన్సార్ ఇష్యూస్ వస్తున్నాయట. ఇవే కాకుండా తెలుగులో కొన్ని ఉన్నాయి, తమిళ్లో కొన్ని ఉన్నాయి, చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తం కలిపి 9 సినిమాలు లైక్ మేజర్ సినిమాలు ఒక August 15th కి వస్తున్నాయట ఇండియా వైడ్ గా. ఇది ఇంకో September 28th of 2023 అయ్యే ఛాన్స్ ఉంది, లేదా October 4th of 2023 అయ్యే ఛాన్స్ ఉంది. 6 సినిమాలు ఒకేసారి దొరికినాయి చిన్న సినిమాలు. దేనికి అసలు అడ్రస్ నామరూపం లేకుండా పోయినాయి అవి. స్కంద వచ్చింది 28th అడియమైందో మనందరికీ తెలుసు, కళాఖండం పడింది. దాని సంగతి ఎంత తక్కువ మాట్లాడినంత మంచిది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నాకు 4 సినిమాలు చూడాలన్నారు కుదురుతుందా అని ఫీలింగ్. బట్ యాజ్ అ హోల్ అసలు ఈ మూవీస్ అన్నితోటి ఏ మూవీకి పెద్దగా ఇంపాక్ట్ పడుతుందని క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు అనిపించేది అయితే మాత్రం ప్రస్తుతానికి మిస్టర్ బచ్చన్. తంగలాన్ ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అంటే మన తెలుగు సినిమాలు రవితేజ గారి మూవీ ఉంది కాబట్టి తంగలాన్ని 3rd ప్రయారిటీ ఇచ్చుకున్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా డబుల్ స్మార్ట్కి వెళ్తారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. లైక్ మాస్ సి సెంటర్స్ బి సెంటర్స్ వాళ్ళు దానికి వెళ్తారు, లేదు. అండ్ మిస్టర్ బచ్చన్ అదే వాట్ ఈస్ అదే సిచ్యువేషన్ ఉన్నారు. హరిశంకర్ అండ్ ఆల్సో రవితేజ గారి కాంబినేషన్ కాబట్టి. అండ్ సితార్ సాంగ్ అందరికీ నచ్చుతున్నట్టుంది, నాకు నచ్చలేదు సాంగ్. సో మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా బాగానే ఉన్నట్టు బాగుంది. ఇవాళ టీజర్ రిలీజ్ అయింది. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ అ ఫ్యాన్, బట్ యా కొంచెం నచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఈవెన్ చూసుకుంటే మాత్రం నాకైతే మాత్రం ఫస్ట్ అయితే డబుల్ స్మార్ట్ తెలుగు కాబట్టి మనకి మిస్టర్ బచ్చన్, తంగలాను, తర్వాత స్త్రీ 2 అనిపిస్తుంది. ఇదే రేంజ్ లో ఉంటాయా ఏదన్నా కానీ వీకెండ్ అంతా మాత్రం ఇవే కాపాడుకుంటాయి. సినిమా బాగుంది అంటే కంటిన్యూ అవుతాయి, లేదంటే మధ్యలో ఆగిపోతాయి, అది వేరే ఇష్టం. సో సాయి కృష్ణ 4 సినిమాలు ఉన్నారా పెద్ద, దేనికి నాకు తెలుసురా. బట్ యా నీకేమనిపిస్తుంది చెప్పు. యాక్చువల్లీ ట్రిప్ ఉంది ఆ టైంలో, అంటే ఐ బి దేర్ ఇన్ ద లైఫ్. బట్ నేను కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటాను, సో నేను దేనికి పోలేకపోతున్నాను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ పరంగా మన తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే తంగలాన్ విల్ ఓపెన్ 3rd, స్త్రీ 2 విల్ ఓపెన్ 4th, సెకండ్ మిస్టర్ బచ్చన్, ఫస్ట్ స్మార్ట్ డబుల్ స్మార్ట్. అది జరుగుతుంది ఓపెనింగ్ అట్లీస్ట్ ఫర్ day 1 వచ్చేసరికి. అండ్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అవన్నీ బట్టి ఇంకా ఇట్ విల్ మూవ్. అండ్ స్త్రీ 2 వచ్చేసరికి ఐ థింక్ స్త్రీ సూపర్ పాపులర్. ముంజే వచ్చింది, తర్వాత ఈ బేడియా వచ్చింది. బేడియా అసలు మన హైదరాబాద్ లో మామూలు పాపులర్ అవ్వలేదు ఆ టైంలో. అంటే ఆడలేదు సినిమా, పోయింది. స్టార్టింగ్ day 1 గురించి చెప్తాను. నేను day 1 వెళ్ళాను బేడియాకి. అదే సో బేడియా నాకు ఓకే అనిపించింది, బట్ స్టిల్ ఆ యూనివర్స్ నుంచి వస్తుంది. అండ్ స్త్రీ 2 విల్ హ్యావ్ ఈ మన ఏ సెంటర్స్ లో అయితే ఒక కైండ్ ఆఫ్ ఎ పుల్ అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫర్ స్త్రీ 2 ప్రిఫర్డ్ ఓవర్ మిస్టర్ బచ్చన్, తంగలాన్ అలా అని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ స్త్రీ 2 హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఒకవేళ స్త్రీ 2 రిలీజ్ కాకుండా ఉండుంటే వేరే వాటికి వెళ్ళుండేవాళ్ళు. బట్ స్టిల్ ఐ థింక్ డబుల్ స్మార్ట్ విల్ రూల్ బీసీ సెంటర్స్, ఈవెన్ ఏ సెంటర్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ మాసీ ఉంటుంది. అండ్ ఈవెన్ ఐ థింక్ ఈ సిచ్యువేషన్ లో అంటే వెన్ యూ ఆర్ నాట్ taking it too far,
ఐ థింక్ పీపుల్ ఆర్ ఓకే విత్ ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్స్. అది ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ వర్క్ అయింది, ఎందుకంటే సాంగ్స్ కానీ యా బట్ పీపుల్ చేంజ్ నో రైట్ నో. అంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్మార్ట్ శంకర్ కి పెద్ద ఆయుధం దొరికింది ఏంటంటే సాంగ్స్, మ్యూజిక్. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, అంత స్ట్రాంగ్ గా లేవు లేవు బ్రో, సీరియస్ గా. పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మార్ముంతా చోడిచింత వచ్చింది, అసలు ఎవరు మాట్లాడుకుంటలేదు. మాకి కిరికిరి పోయింది, డిమాకి కిరికి సంథింగ్ ఏదో, ఎవరు అసలు ఫ్లాప్ అయినాయి, లిటరల్ గా ఫ్లాప్ అయినాయి. థర్డ్ సింగిల్ ఎలా వస్తుందో కదా, అది దట్టు డబుల్ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత దాని సీక్వెల్ వచ్చినప్పుడు వచ్చే సాంగ్స్ కి అదే కదరా, సాంగ్స్ ఆర్ ఆల్వేస్ హిట్ ఆర్ మిస్. సాంగ్స్ మీదనే పెట్టుకొని సినిమాలు హిట్ అయినాయి అంటే, లేదంటే జనాలు వచ్చి చూసిన తర్వాత దాంట్లో ఏమున్నా లేకున్నా నడిచినాయి అన్నప్పుడు ఇట్ విల్ ప్లే సమ్ ఇంపాక్ట్ గ్యారంటీగా. సో అది పెడితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ స్టిల్ డబుల్ ఇస్మార్ట్ ఈస్ స్టిల్ ద ఫేవరెట్ నిజం. ఫేవరెట్ అంటే మేబీ నువ్వు అన్నట్టుగా స్టోరీని పీపుల్ అంతా కేర్ చేయకపోయినా వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే జనాలు హ్యాపీగా ఉంటారు, ఓకే చెప్తారు అనే అవకాశాలు లేకపోలేదు. బట్ నువ్వు అన్నట్టుగానే పీపుల్ చేంజ్ ఇఫ్ దే ఆర్ మోర్ క్రిటికల్ ఇష్యూ వస్తుంది. అండ్ ఈవెన్ ఈ మిస్టర్ బచ్చన్ కోసం నేను టీజర్ చూసా, సాంగ్స్ అంటావా ఓకే ఐ డెంట్ బానే ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ నేను రిపీట్ వాల్యూ నేనైతే వినలేదు. సార్ ఇంకో ఎక్కువసారి ఉంటే నేను ఇంకా ఒపీనియన్ ఎలా ఉండేదో నాకు తెలియదు. అయితే ఇవాళ వచ్చిన టీజర్ వచ్చేసరికి ఇట్స్ మిక్స్డ్, నాకు పరంగా నా పరంగా ఇట్స్ మిక్స్డ్. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ రైడ్ కి దీనికి యూ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ ఫ్లేవర్ చేంజ్. రైడ్ అంటే నేను రియాక్షన్ చేసినప్పుడు అదే అన్నా అనమాట, వాట్ ఎవర్ రీమేక్ చేసినా గానీ అది ఏ కైండ్ ఆఫ్ జానరా ఉన్నా గానీ హరీష్ శంకర్ ఆయన జానరాలకు మార్చేసుకుంటాడు ఆ సినిమాని, మార్చేసుకుంటాడు. ఐ థింక్ హీ సక్సీడెడ్ ఇన్ ఇట్. అంటే అట్లీస్ట్ ఫర్ గబ్బర్ సింగ్, గదలకొండ గణేష్ కి అవ్వలేదు, బట్ స్టిల్ గబ్బర్ సింగ్ అయింది, గద్దలకొండ గణేష్ అవ్వలేదు. సో అదే మరి లక్ తో మిస్టర్ బచ్చన్ కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో అది వర్క్ అయితే హ్యాపీ. బట్ ఐ డోంట్ థింక్ డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ చూస్తే ఐ థింక్ ఓపెనింగ్ అది మిస్టర్ బచ్చన్ విల్ హ్యావ్ ఎ బిట్ లోవర్. ఐ థింక్ నీకు తెలుసా సమ్ ఇష్యూస్ జరిగింది, తెలిసింది, అది మనకు అవసరం లేదు. సో అవన్నీ ఉన్నాయి. సంగలానికి వచ్చేసరికి ఇట్ విల్ హ్యావ్ నీష్ ఆడియన్స్. సో చాలా నీష్ ఆడియన్స్ ఉంటారు. ఈవెన్ ఆ ఫిలిం ఇంకోటి నేను విన్నాను, మరి ఎంతవరకు బ్యాక్డో నాకు తెలియదు సోర్స్, రివ్యూ అయితే యావరేజ్ ఉంటుంది సంగలానికి. అది ఎంతవరకు మనం డిసైడ్ అవుదాం, అది మనం డిసైడ్ అవుతాం. ఇంటర్నల్ గా అదొకటి వచ్చింది. సో మరి అది ఎంతవరకు తంగలానికి వెళ్ళిపోతుంది. బట్ ఇట్ విల్ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ నీష్ ఆడియన్స్. అండ్ ఆ కాన్సెప్ట్ అదంతా కూడా ఇట్స్ టూ యూనిక్ అండ్ టూ రా అనమాట. నాకైతే ట్రైలర్ చూడగా మైండ్ పోయింది, నాకు నచ్చింది ట్రైలర్, చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత నిజంగా చెప్తున్నా, సార్పట పరంపర కూడా నాకు అంత నచ్చలేదు. నాకు ఫస్ట్ టైం ఒక పారంజిత్ మూవీ ట్రైలర్ ఆఫ్టర్ కబాలి నచ్చింది అనేది చాలా పెద్ద, చాలా రోజుల తర్వాత. సార్పట పరంపర ఎన్ని సార్లు చూసాను, అది అమెజాన్ ప్రైమ్ లో వచ్చినట్టు, కోవిడ్ మధ్యలోనే ఎప్పుడు వచ్చింది. ట్రైలర్ నాకు అసలు నాకు సార్పట పరమైన ట్రైలర్ ఇది ఏమీ లేదు, నార్మల్ ఉంటది, డ్రామా అది, దానికి ట్రైలర్ కట్ చేస్తారు పాపం వాళ్ళు. బట్ తంగలాన్ అయితే మామూలు లేదు. ట్రైలర్ కోసమే ఎగ్జైటెడ్ నేనైతే మాత్రం. అదే చెప్పింది, ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని పోస్టర్లు ఎన్ని ప్రమోషనల్ చెయ్యి, ట్రైలర్ ఈస్ ద మెయిన్ ప్రోమో. ట్రైలర్ చూసి జనాలు వెళ్ళిపోతారా, వెళ్ళాలా వద్దా అని ఫిక్స్ అయిపోతారు. సో సినిమా నువ్వు ఎంత బాగా చూసినా కానీ ట్రైలర్ అనేది అంత బాగా డిజైన్ చేస్తూనే వస్తుంది. ఆదిపురుష్ ట్రైలర్ హెల్ప్, టీజర్ ఎట్లున్నా తర్వాత చాలా హెల్ప్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకేసారి జనాలు ఫ్లిప్ అయిపోయారు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఏంట్రా అసలు దానిలో నాకు ఒక్కరికే కనబడుతున్నాయి లోతుకులు, మీకు కనబడట్లేదు అనే ఫీలింగ్ లో నేనైతే మాత్రం. కానీ నేను లిటరల్ గా చెప్తున్నా, అరే నిజంగా బాగుందా, అది పెద్ద ఎట్లుండే తెలుసా, ఎడారులలో లైక్ ఎడారంట సముద్రాలలో ఎంత లోతుంటే అంతంత పెద్ద పెద్ద లోతులు కనబడుతున్నాయి, బాయిలు కనబడుతున్నాయి నాకు దాంట్లో హోల్స్. ఎవరికి కనబడట్లేదా అనే ఫీలింగ్ లో ఉంది. బట్ స్టిల్ ట్రైలర్ వర్క్డ్, చాలా మందికి ట్రైలర్ నచ్చింది. సో అట్లా ఇండియాలో ఏ సినిమాకైనా 400 కోట్లు ట్రైలర్ చూసి ఇచ్చారంటే 2 సినిమాలకి ఇచ్చారు. 2 సినిమాల పేర్లు నువ్వే చెప్పు. ఆదిపురుష్, అరే సాహో అట్లా చెప్పలేం లేరా, సాహో బానే ఉంటది ఇంకొంచెం దీనికంటే కంపేర్ చేస్తే. ట్రైలరే నాకు ఫిలిం ఓవరాల్ అది వేరే, నేను ఫిల్మ్ నేను కూడా ఒప్పుకోను. బట్ ట్రైలర్ కంటే లైక్ మరి ఆదిపురుష్ కంటే దారుణం అంటే కష్టం. ఆదిపురుష్ రేంజ్ కూడా కాదు బ్రో, ఆదిపురుష్ రేంజ్ 400 కోట్లు జస్ట్ ట్రైలర్ వల్ల రాలేదు, అది నా ఫీలింగ్. బట్ యా మీ థాట్స్ అయితే చెప్పండి. అండ్